హే గాయస్, వెల్కమ్ టు జాష్ అవుట్లైన్ తెలుగు. ఈరోజు వీడియో మ్యాక్ మినీ 2020 గురించి ఆర్ మ్యాక్ మినీ M1 అని కూడా అనొచ్చు. సో ఈ మ్యాక్ మినీకి M1 అనే పేరు కూడా ఎందుకు తోడైంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అసలు మ్యాక్ మినీ అంటే ఏంటి, అసలు కొనాలా లేదా ఈ మ్యాక్ మినీని, ఈ మ్యాక్ మినీ ఎందుకు కొనాలి, కొంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో గైస్, ఈ మ్యాక్ మినీ 2020 వర్జన్ మొన్ననే యాపిల్ అనౌన్స్ చేసింది. మొన్ననే నవంబర్లో ఈ మ్యాక్ మినీ, మ్యాక్బుక్ ఎయిర్ అండ్ మ్యాక్బుక్ ప్రో ఈ 3 ప్రోడక్ట్స్ అనౌన్స్ చేసింది యాపిల్. సో దీంట్లో మనం మ్యాక్ మినీ గురించే మాట్లాడుతున్నాం. సో ఈ మ్యాక్ మినీ అంటే అసలు ఏంటి? ఈ మ్యాక్ మినీ అంటే ఒక చిన్న టిఫిన్ బాక్స్ సైజులో, ఇంత చిన్న టిఫిన్ బాక్స్ సైజులో ఉంటుంది. కానీ నార్మల్గా ఇది మన కంప్యూటర్ CPU లాంటిది అనమాట. సో మనకి డెస్క్టాప్స్ ఉంటాయి కదా, డెస్క్టాప్స్లో మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, ఇంకొక CPU ఉంటుంది. CPUలోనే హార్డ్ డిస్క్, ర్యామ్, మదర్ బోర్డ్, ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట, దాన్ని సపోర్ట్ చేసే కాంపోనెంట్స్. సో CPU is the main part of entire PC. సో ఈ మ్యాక్ మినీ అనేది కూడా ఒక CPU లాంటిది అనమాట. సో మనకి నార్మల్గా పీసీస్కి, పర్సనల్ కంప్యూటర్స్కి CPUs ఇంత పెద్దగా ఉంటాయి. కానీ ఈ మ్యాక్ మినీ అనేది ఒక చిన్న టిఫిన్ బాక్స్ సైజులో, ఇంత సైజులో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీకు ఒక 1 kg to 2 kgs మధ్యలో వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇంత చిన్నగా చేశారు కాబట్టి దీన్ని మ్యాక్ మినీ అంటారు. సో దీంట్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ OS అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా రన్ అయ్యే బిగ్ సర్ OS దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో మీకు ఇది క్లియర్గా అర్థమైపోయింది కదా, ఈ మ్యాక్ మినీ అంటే ఒక CPU. లైక్ నార్మల్ కంప్యూటర్స్లో CPU పెద్దగా ఉంటుంది కదా, ఇది చిన్న CPU. సో ఈ మ్యాక్ మినీ గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, ఎస్పెషల్లీ ఇవి రిలీజ్ అవ్వక ముందర కూడా మ్యాక్ మినీ ఎగ్జిస్ట్ ఉంది. 2020 వర్జన్ గురించే నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ మ్యాక్ మినీ 2020 వర్జన్ మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. ఇది వరకు మనము ఒక యాపిల్ ప్రోడక్ట్ ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా కొనాలి అంటే 1 lakh పెట్టాల్సిందే మినిమం. ఈ టైంలో ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ మ్యాక్ మినీ అవి యాపిల్ ఏవేవి రిలీజ్ చేసిందో అవి కూడా క్లోజ్ టు 1 lakh ఉన్నాయన్నమాట. 1 lakh లేనివి చాలా తక్కువ ఉన్నవి, దాని కాన్ఫిగరేషన్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే i3 ప్రాసెసర్ ఇచ్చేటోడు ఒక దాంట్లో, అది కూడా 70,000 to 80,000 దానికి ఛార్జ్ చేసేవాడు అనమాట యాపిల్. సో ఈ మ్యాక్ మినీ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. 65,000 ఈజ్ ద స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఫర్ దిస్ మ్యాక్ మినీ. సో 65,000 అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒక ల్యాప్టాప్కి పెట్టడానికి జనాలు రెడీ అవుతున్నారు, మంచి ల్యాప్టాప్ పెట్టడానికి. సో యు ఆర్ గెటింగ్ ఏ CPU విచ్ ఈస్ రియల్లీ గుడ్ అనమాట. సో ఇట్లాంటి CPU, అది కూడా యాపిల్ ప్రోడక్ట్, మనకి 65,000లో, అది కూడా 2020 వర్జన్కి అప్డేటెడ్ వర్జన్ అనమాట. 2020కి అప్డేటెడ్ వర్జన్. సో అట్లాంటి అప్డేటెడ్ వర్జన్ మనకి 65,000లో వస్తుంది. సో అందుకే దీని గురించి నేను స్పెషల్గా మాట్లాడుతున్నాను. సో ఈ మ్యాక్ మినీలో స్పెషల్ ఏంటి, అంత స్పెషల్ ఏముంది అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ మ్యాక్ మినీలో స్పెషల్ ఏంటంటే, దీంట్లో నార్మల్గా మన ఏ ల్యాప్టాప్స్, ఏ డెస్క్టాప్స్ వీటిలో చూసుకున్నా కానీ మనకి ఇంటెల్ ప్రాసెసర్ ఆర్ AMD ప్రాసెసర్స్ ఉంటాయి. ఈసారి యాపిల్ ఏం చేసిందంటే, వాళ్ళ మొబైల్స్లో ఉండే A11, A12, A13, A14 ప్రాసెసర్స్, వాళ్ళ ఐప్యాడ్స్లో ఉండే ప్రాసెసర్స్, ఆ కైండ్ ఆఫ్ ప్రాసెసరే వాటిని కొంచెం మోడిఫై చేసి ఇప్పుడు M1 అనే ఒక ప్రాసెసర్ ఎస్పెషల్లీ వాళ్ళ మ్యాక్ లైనప్స్కి తయారు చేశారన్నమాట. సో ఈ M1 ప్రాసెసర్ అంటే ఏంటి? సేమ్ ఈ M1 ప్రాసెసర్ ఏంటంటే ఇంటెల్ ప్రాసెసర్, AMD ప్రాసెసర్స్ ఎట్లుంటాయో అట్లాంటిదే, కానీ ఇది 5 nanometers చిప్ అనమాట. కానీ ఇది చేసే పర్ఫార్మెన్స్, ఇది చేసే పనులు అన్నీ సూపర్గా ఉంటాయి అన్నమాట. సో ఈ M1 ప్రాసెసర్ అంత డిఫరెంట్ ఏంటి ఇంటెల్కి అండ్ AMDకి అంటే, ఈ M1 ప్రాసెసర్లో నార్మల్గా మీకు ర్యామ్, స్టోరేజ్, ఇంకా ప్రాసెసర్, ఎవ్రీథింగ్ కలిసి యూనిఫైడ్గా ఉంటుంది అనమాట ఈ ప్రాసెసర్లోనే. సో దట్ మీరు దీంట్లో తీసుకున్న కాన్ఫిగరేషన్ మార్చుకోలేరు, తర్వాత అప్గ్రేడ్ చేసుకోలేరు అనమాట.
దీంట్లో మీకు 8 GB ర్యామ్ ఉందనుకోండి, మీరు తీసుకునేటప్పుడు 8 GB ర్యామ్ ఉందనుకోండి, 8 GB ర్యామే ఉంటుంది, మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు. దీంట్లో మీరు 256 GB హార్డ్ డిస్క్ తీసుకున్నారనుకోండి, SSD హార్డ్ డిస్క్, సో అదే అంతే ఉంటుంది, ఇంకా దాన్ని మీరు అప్గ్రేడ్ చేయలేరు అనమాట. ముందర ఉన్న మ్యాక్ మినీస్ అయితే అప్గ్రేడ్ చేసుకోనే ఫీచర్ ఇచ్చారు, కానీ దీంట్లో అట్లా కాదు. ఇది ఎందుకు చేశారన్నది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇవి స్టోరేజ్, ర్యామ్ అండ్ ప్రాసెసర్ చిప్, మెయిన్ చిప్, M1 చిప్ అన్నీ కలిసి యూనిఫైడ్గా ఒక చిప్లో M1 చిప్ అనేది తయారు చేశారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ టు ప్రాసెసర్, అండ్ ప్రాసెసర్ నుంచి ర్యామ్కి హార్డ్ డిస్క్కి డేటా ట్రాన్స్ఫర్ అనేది ర్యాపిడ్ స్పీడ్లో ఉంటుంది అన్నమాట. చాలా ర్యాపిడ్ స్పీడ్లో ఉంటుంది అండ్ చాలా మటుకు లోడ్ ప్రాసెసర్ మీద తగ్గిస్తుంది. ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఇంటెల్ అయినా కానీ AMD ప్రాసెసర్లో అయినా కానీ మీరు చూసుకుంటే AMDలో ఇంటెల్ ప్రాసెసర్ ఒక చిప్ సపరేట్గా ఉండేది అండ్ ర్యామ్స్ సపరేట్ స్లాట్లో ఉండేవి అండ్ హార్డ్ డిస్క్ కూడా సపరేట్గా ఉండేది. సో ఒక ప్రాసెసర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ర్యామ్కి వెళ్ళి లేకపోతే హార్డ్ డిస్క్ వెళ్ళి అది మళ్ళీ ప్రాసెస్ అయ్యి మళ్ళీ వచ్చి ప్రాసెసర్కి వచ్చేసరికి చాలా టైం గ్యాప్ ఉండేది అనమాట. కానీ ఇది ఇట్లా కాదు, ఒకటే చిప్లో యూనిఫైడ్ అంత కంబైన్డ్ ఉందన్నమాట. సో దీనివల్ల ర్యాపిడ్ స్పీడ్స్ వస్తాయన్నమాట. మీకు చాలా ఫాస్ట్గా ఓపెనింగ్ స్పీడ్, చాలా ఫాస్ట్గా అండ్ రెండరింగ్ స్పీడ్, చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ అవ్వడము అవన్నీ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక చాలా మెయిన్ ఫీచర్, మెయిన్ డెవలప్మెంట్ ఇన్ దిస్ చిప్. సో ఈ డెవలప్మెంట్ వల్ల ఈ చిప్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనేసి చాలామంది అంటున్నారు అండ్ ఇప్పటికే చాలామంది రివ్యూస్ కూడా ప్రొడ్యూస్ చేశారు యూట్యూబ్లో. సో అందరు ఒకటే చెప్పేది ఏంటంటే ఈ మెయిన్ ప్రాసెసర్ M1 ప్రాసెసర్ అనేది సూపర్బ్గా పనిచేస్తుంది అండ్ ఇట్స్ గివింగ్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్. యాపిల్ ఏదేది ప్రామిస్ చేసిందో అలాంటి రిజల్ట్సే ఇస్తుంది అనేసి క్లియర్గా చెప్తున్నారు. సో మనకు ఒక M1 ప్రాసెసర్ దీంట్లో కొత్తగా వస్తుంది అండ్ దీంట్లో ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది అనమాట. సో దట్ హీట్ డెసిబేట్ చేయడానికి, హీట్ని తగ్గించడానికి ఒక ఫ్యాన్ కూడా ఉంచారు దీంట్లో. సో ఈ మ్యాక్ మినీ అనేది చాలా చిన్న కాంపాక్ట్ సైజులో ఉంటుంది కాబట్టి మన ఎక్స్టర్నల్ మానిటర్ పక్కన చిన్నగా ఒక ప్లేస్లో పెట్టుకుంటే ఎక్కువ స్పేసే కవర్ చేయదన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో ఒక చిన్న స్పేస్ కవర్ చేస్తుంది, దానికన్నా ఎక్కువ స్పేస్ అవసరమే ఉంటుంది దీనికి. అండ్ దీంట్లో ఏంటంటే ఈ మ్యాక్ మినీకి మ్యాక్బుక్ ఎయిర్ అండ్ మ్యాక్బుక్ ప్రో వీటికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకు అన్ని పోర్ట్స్ వస్తాయి. థండర్బోల్ట్ పోర్ట్స్ వస్తాయి, USB పోర్ట్స్ వస్తాయి, హెడ్ఫోన్ జాక్ పోర్ట్ వస్తుంది, ఇంటర్నెట్ పోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ మెయిన్ కావాల్సిన పోర్ట్స్ అన్నీ వస్తాయన్నమాట, ఎక్సెప్ట్ SD కార్డ్ పోర్ట్. మిగతా అవన్నీ డెఫినెట్గా పోర్ట్స్ అన్నీ క్లియర్గా వస్తాయన్నమాట. సో ఇదొక అడ్వాంటేజ్ మనకి. మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో తీసుకున్నప్పుడు మనకి పోర్ట్స్ రావు. దానివల్ల మనం ఒక ఎక్స్టెండర్ కొనుక్కోవాలి, సపరేట్గా అడాప్టర్ కొనుక్కోవాలి పోర్ట్స్ ఎక్స్టెండ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 2 USB Type-C పోర్ట్స్ ఇస్తారు అంతే. అండ్ ఈ మ్యాక్ మినీలో అప్డేటెడ్ OS సాఫ్ట్వేర్ ఉంది అండ్ అప్డేటెడ్ చిప్ ఉందన్నమాట, విచ్ ఇస్ M1 చిప్. ఈ M1 చిప్ ఏంటంటే మెయిన్గా యాపిల్ బిల్డ్ చేసిన చిప్, ఎస్పెషల్లీ ఫర్ మ్యాక్ లైనప్ గురించి. సో ఇంటెల్ బేస్డ్ యాప్స్ అన్నీ దీని మీద రన్ అవుతాయా, లైక్ ఫోటోషాప్, లైట్ రూమ్ ఇవన్నీ అనుకుంటే చాలా మటుకు ఈజీగా రన్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఒక యాప్, రోజాటో అనే ఒక యాప్ తయారు చేశారన్నమాట, ఒక లేయర్ అన్నమాట, విచ్ కన్వర్ట్స్ దీస్ ఇంటెల్ బేస్డ్ యాప్స్ అన్నీ మనం ఈ మ్యాక్లో పనిచేసేటట్టుగా కన్వర్ట్ చేస్తాయి. యాప్స్ అన్నింటినీ రియల్ టైం కన్వర్షన్ చేస్తాయి. అది కూడా చాలా బాగా రన్ చేస్తున్నాయని చాలామంది యూట్యూబర్స్ చాలామంది దాని మీద రివ్యూ ఇచ్చారు. సో మీకు పర్ఫార్మెన్స్ వైజ్ ఎటువంటి ప్రాబ్లము ఏది లేదనమాట. సో సూపర్గా రన్ అవుతుంది. ఈ M1 చిప్లో 8 కోర్ CPU, 8 కోర్ GPU అండ్ 16 కోర్స్ న్యూరల్ ఇంజన్ ఉంటుంది అనమాట. సో 8 కోర్ CPU, 8 కోర్ GPU కాకుండా 16 కోర్ న్యూరల్ ఇంజన్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది కదా కొన్ని సిస్టమ్స్లో, అలానే మ్యాక్ది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ చిప్ వస్తుంది దీంట్లో. అది కూడా చాలా బాగా రన్ చేస్తుంది గ్రాఫిక్స్ పరంగా. ఆల్మోస్ట్ మరీ అంత హై రేంజ్ కాదు కానీ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనేసి చాలామంది యూట్యూబర్స్ అయితే రివ్యూస్లో క్లియర్గా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది గ్రాఫిక్స్ టెస్ట్ రన్ చేశారన్నమాట అండ్ ఇట్స్ వర్కింగ్ వెరీ గుడ్ అంట. సో గ్రాఫిక్స్ పరంగా కూడా మనం అంత డిసప్పాయింట్ కాకర్లేదు. హై గ్రాఫిక్స్ అయితే డెఫినెట్లీ రన్ అవ్వవు. మీరు గేమింగ్స్ కోసం చూస్తుంటే మరీ హై ఎండ్ గేమింగ్స్ వీటిని రన్ చేయాలని చూస్తుంటే మాత్రం కష్టము. అలా అంతవరకు ఆలోచించకండి. మోడరేట్ గేమింగ్స్ ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి. సో ఎటు చూసుకున్నా కానీ
చాలా మటుకు మనకి యూస్ఫుల్ వాల్యూ ఇచ్చే ప్రోడక్ట్ అనమాట. ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఒక CPU, దీనికి ఒక ఎక్స్టర్నల్ మానిటర్, ఒక కీప్యాడ్ మనము పెట్టుకుంటే ఇట్ విల్ బికమ్ ఎ సిస్టమ్ అనమాట. మ్యాక్ సిస్టమ్ మనకు అయిపోతుంది. అది కూడా 65,000 రూపీస్లో. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్గా ఇది కాంపాక్ట్ సైజ్, చాలా చిన్న సైజ్, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది సెటప్కి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో వచ్చేది అప్డేటెడ్ ప్రాసెసర్. ఈ అప్డేటెడ్ ప్రాసెసర్ చాలా బాగా రన్ చేస్తుంది. ఓల్డ్ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే, ఇంటెల్ i9 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కూడా ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో చాలా టెస్ట్ చేశారు అందరు యూట్యూబర్స్, కానీ M1 చిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ M1 చిప్ మీకు మ్యాక్బుక్ ఎయిర్లో ఉంది, మ్యాక్బుక్ ప్రోలో ఉంది, అండ్ మ్యాక్ మినీలో కూడా ఇచ్చారన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్, మనకి లేటెస్ట్ ప్రాసెసర్ వస్తుంది దీంట్లో. అండ్ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కావాల్సిన మెయిన్ ఎసెన్షియల్ పోర్ట్స్, USB పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 2 థండర్బోల్ట్ పోర్ట్స్, 1 ఇంటర్నెట్ పోర్ట్, 1 హెడ్ఫోన్ జాక్ పోర్ట్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. పోర్ట్స్ మనకు కావాల్సిన మెయిన్ పోర్ట్స్ అన్నీ వస్తున్నాయి ఎక్సెప్ట్ SD కార్డ్ స్లాట్. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్. 65,000కి మనకి 8GB ర్యామ్ వేరియంట్ అండ్ 256GB స్టోరేజ్ తోటి ఇది వస్తుంది. మనకు కావాల్సిన బేస్ ప్రైస్ 65,000 లోపల మనకి మ్యాక్ మినీ వస్తుంది. అది కూడా అప్డేటెడ్ స్పెక్స్ తోటి, అప్డేటెడ్ ప్రాసెసర్ తోటి, అండ్ అప్డేటెడ్ OS తోటి. సో దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒకసారి మనం కొనేసుకున్న తర్వాత ర్యామ్ అయినా స్టోరేజ్ అయినా అప్గ్రేడ్ చేసుకోలేము. సో ఉన్న ర్యామ్ ఉన్న స్టోరేజ్ తోటే మనం గడపాలి. మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వాడుకోవచ్చు స్టోరేజ్ కోసం, బట్ ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేయలేము అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ CPU అనమాట. మన ఇంట్లో CPU లాంటిది. ఇది పనిచేయాలంటే మనకు ఎక్స్టర్నల్ మానిటర్ ఉండాలి, ఒక కీబోర్డ్ ఉండాలి. సో ఎక్స్టర్నల్ మానిటర్కి మనం కనెక్ట్ చేసుకోవాలి దీన్ని. సో దీనికోసం మనం ఒక ఎక్స్టర్నల్ మానిటర్ తీసుకోవాలి అండ్ కీబోర్డ్ తీసుకోవాలి. మన దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే తీసుకోవాలి. అండ్ దీన్ని మనము బయటికి తీసుకెళ్ళి వాడలేము. ఎక్కువ బయటికి తీసుకెళ్ళి వాడాలంటే మనకు ఎక్స్టర్నల్ మానిటర్ అండ్ కీబోర్డ్ కూడా కావాలి దీంతో పాటు. సో అది ప్రాబ్లం అనమాట. మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రోలో అయితే అవి ల్యాప్టాప్స్ కాబట్టి మనం ఈజీగా బయటికి తీసుకెళ్ళి వాడుకోవచ్చు. మనకి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ఇది అట్లా వాడుకోలేము, అన్ని పరిస్థితుల్లో వాడుకోలేము. మనం తీసుకెళ్లే చోట ఎక్స్టర్నల్ మానిటర్, కీబోర్డ్స్ ఉన్నాయంటే దెన్ వీ కెన్ టేక్ దిస్ వన్, ఈజీగా తీసుకోగలుగుతాం, మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాం. అండ్ ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇంటెల్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నీ ఆప్టిమైజ్డ్ అవ్వలేదు. లేయర్ ద్వారా కన్వర్ట్ చేస్తున్నారు, అన్నీ వర్క్ అవుతున్నాయి, ప్రాబ్లం ఏమి ఉండదు యాక్చువల్గా. కానీ కంప్లీట్గా ఈ చిప్ మీద వర్క్ అయ్యే సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ అయినా, లైట్ రూమ్ అయినా, మిగతా ఏవేవైనా కానీ, ఇల్లస్ట్రేటర్ అయినా కానీ, వేరే ఏవేవైనా కానీ సాఫ్ట్వేర్స్ రావాలి అంటే అవి కన్వర్ట్ చేసే డెవలపర్స్ వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. ఇంకా టైం పడుతుంది దానికి. డెఫినెట్గా మీకు ఫోటోషాప్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వస్తుందని అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో రాదు, నెక్స్ట్ ఇయర్లో ఫోటోషాప్ విల్ వర్క్ ఆన్ దిస్ చిప్ పర్ఫెక్ట్లీ. ఇంకా ఆ మధ్యలో ఆ లేయర్ యూజ్ చేయకుండా, కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ M1 చిప్కి కంపాటబుల్ ఫోటోషాప్ వర్జన్ వచ్చేస్తుంది. సో అన్ని సాఫ్ట్వేర్స్ కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో అదొక డిసడ్వాంటేజ్. సో చాలామంది ఒక మ్యాక్ డెస్క్టాప్, మ్యాక్బుక్ కొనుక్కోవాలి లేకపోతే అనుకున్న వాళ్ళకి ఇది ఒక రియల్లీ గుడ్ న్యూస్ అనమాట. అండ్ 65,000లో ఫస్ట్ టైం మనకి అంత మంచి స్పెక్స్ తోటి రావడం అన్నది వెరీ గుడ్ న్యూస్. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ యూజర్స్ ఎస్పెషల్లీ. సో గైస్, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో కింద, మీకు క్లియర్గా అర్థమైందా లేదా, మీకు వీడియో ఎలా అనిపించింది, ఏమైనా మీకు నెగిటివ్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకొని మీకు ఇంకా మంచిగా బెటర్గా ప్రజెంట్ చేస్తాను అన్నమాట ఈసారి ఇన్ఫర్మేషన్. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా, ఉత్సాహంగా, అండ్ టేక్ కేర్ గైస్. బాయ్.